హాయ్ స్పోర్ట్స్ లవర్స్ అండ్ క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మాస్త్ర. ఈరోజు మనందరికీ ఇష్టమైన ఫేవరెట్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. ఈ టీం గురించి మనం మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని క్రికెట్ లవర్స్ అందరికీ షేర్ చేయండి. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, రిజల్ట్ తక్కువ. 2016లో 2013లో ఐపీఎల్ స్టార్ట్ అయితే 2016లో విన్నర్ వార్నర్ సారథ్యంలో ఆ రోజు విన్నర్స్ అయ్యాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే నానాటికి తీసికట్టు నాగంబొట్లు అన్నట్లుగా తయారైపోయింది సన్ రైజర్స్ పరిస్థితి. కారణాలు అనేకం. కొంతమందిని స్టార్స్ తీసుకొచ్చిన వాళ్ళు పెద్దగా ఆడకపోవడం, ఆ తర్వాత టీంని సెలెక్ట్ చేసుకోవడంలో తప్పిదాలు, అలాగే బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసే కోచెస్ కానీ మిగతా వాళ్ళు కానీ సరిగా వర్క్ చేయకపోవడం, ఇవన్నీ కూడా అనేక రకాల కారణాలతోటి పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేక ఘోరాతి ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. గత 3 సీజన్ల నుంచి అయితే మరీ టూ మచ్. ఒకసారి ఏమో ఆఖరికి వెళ్ళిపోయింది, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏమో సరే 8వ స్థానంలోకి వచ్చింది. 10 టీంలు ఆడితే 8వ స్థానంలోకి వచ్చింది. మళ్ళీ లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ ఆఖరి స్థానానికి వచ్చింది. ఏం జరుగుతుంది అని ఆలోచించి సరే వార్నర్ సరిగా ఆడట్లేదు, సరిగా పెర్ఫామ్ చేయట్లేదు, సరిగా టీముని నడిపించట్లేదు అన్న ఉద్దేశంతో, వాస్తవంగా కాదు బట్ ఏంటంటే టీం మేనేజ్మెంట్ చేసిన తప్పులు ఇవన్నీ కూడా. వార్నర్ని కావాలని పక్కన పెట్టి, ఒక రకంగా అవమానకరమైన రీతిలో పక్కన పెట్టి కేన్ విలియమ్సన్ తీసుకొచ్చింది. పోనీ అప్పుడన్నా మారిందా అంటే కేన్ విలియమ్సన్ వచ్చిన తర్వాత కూడా జట్టు పరిస్థితి ఏం మారలేదు. ఏం పెర్ఫార్మెన్స్లో కూడా పెద్దగా గొప్పగా ఆడింది లేదు. మళ్ళీ కేన్ విలియమ్సన్ అని కాదని చెప్పి వాళ్ళని పక్కన పెట్టారు. మళ్ళీ మరక్రమ్ని తీసుకొచ్చారు. మరక్రమ్ తీసుకొచ్చిన తర్వాత పోనీ మారిందంటే మరక్రమ్ తీసుకొచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి. లాస్ట్ ఇయర్ అందరికన్నా ఆఖరిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఏంటంటే అందరూ వేలెట్టి చూపించేది టీం మేనేజ్మెంట్ని. వీళ్ళకి సరైన అవగాహన లేదు, ఎట్లాంటి టీంని సెలెక్ట్ చేసుకోవాలి సరైన అవగాహన లేదు. ఇన్ని విమర్శల తర్వాత ఈసారి సీజన్లో మాత్రం కొంచెం తెలివిగా వ్యవహరించారు. అది ట్రావెస్ హెడ్ని కొనుక్కోవడం, అలాగే ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ని ఆల్మోస్ట్ 20 కోట్ల పైన పెట్టి కొనటం అనేది ఏదైతే ఉందో, సరే అమౌంట్ అయితే ఎక్కువైనా కూడా కమిన్స్ని కొనటం అనేది ఏదైతే ఉందో అది వ్యూహాత్మకంగా మంచి ఆలోచన. మరి ఈసారైనా సరే మన టీం సన్ రైజర్స్ నిజంగా రైజ్ అవుతుందా, మన ఆశలకు అనుగుణంగా పెర్ఫార్మెన్స్ ఇస్తుందా? లాస్ట్ టైం మనం కొట్టింది ఆస్ట్రేలియా ప్లేయర్ ఆధ్వర్యంలో, వార్నర్ ఆధ్వర్యంలో మనం కప్పు కొట్టాం. ఇప్పుడు మళ్ళీ ఆస్ట్రేలియా క్యాప్టెన్ ఇప్పుడు మళ్ళీ మనకి క్యాప్టెన్గా వచ్చాడు. సో ఈ ఆస్ట్రేలియా ఆటగాడైనా మళ్ళీ మనకి సన్ రైజర్స్కి తిరిగి రైజింగ్ పొజిషన్ని తీసుకొచ్చి కప్పుని ఇస్తాడా అనేది చూడాలి. సరే ముందుగా అసలు ఈ టీంలో ఎవరెవరు ఉన్నారు, విదేశీ ఆటగాళ్ళు ఎవరున్నారు, భారత ఆటగాళ్ళు ఎవరెవరు ఉన్నారని ఒకసారి చూద్దాం. ఈసారి టీముని చూస్తే మాత్రం కొంచెం నమ్మకం కలుగుతుంది. బట్ ఏంటంటే ఇండియా ప్లేయర్స్ మీద పెద్ద ప్రాబ్లం అయిపోయింది. వీళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు. ఈసారి ఉన్న టీముని చూస్తే ఫారిన్ ప్లేయర్స్, అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళు ఎవరిని పక్కన పెట్టాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇలాంటి ప్లేయర్ని పక్కన పెట్టాలా అన్న పరిస్థితి. కానీ ఏం చేయలేము, ఎందుకంటే కేవలం 4 మాత్రమే ఫారిన్ ప్లేయర్స్ని ఆడించే అవకాశం ఉంది. కాబట్టి మనకి అద్భుతంగా మనకి పనికి వస్తారు, అద్భుతంగా ఆడతారు, ఖచ్చితంగా వీళ్ళు టీంలో ఉండాలి అన్న వాళ్ళు కనీసం 6-7 ఉన్నారు. వీళ్ళలో ఏ 2-3 పక్కన పెట్టాలి ఫారిన్ ఆటగాళ్ళు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ భారత విషయానికి వస్తే, భారత ప్లేయర్ల విషయానికి వస్తే అంతంత మాత్రంగానే పెర్ఫార్మెన్స్లు కనబడుతున్నాయి. ఎనీవే ఒకసారి చూద్దాం వాళ్ళ లిస్టు. ముందు ఇండియన్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
ఇండియన్ ప్లేయర్స్ అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి ఒక 2 సీజన్లు గట్టిగా కొట్టాడు కానీ మళ్ళీ లాస్ట్ సీజన్ పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు రాహుల్ త్రిపాఠి. మయాంక్ అగర్వాల్ ప్రతిసారి పెట్టుకుంటాం, మయాంక్ అగర్వాల్ ఈ ఎక్స్పెక్టేషన్కి సరిపడా అసలు పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. సరే అబ్దుల్ సమద్ సరే యావరేజ్గానే ఇస్తున్నాడు, అతను కూడా పెద్దగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది లేదు. లాస్ట్లో ఫినిషింగ్ అన్న ఇస్తాడేమో అనుకుంటే అది కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాడు. అన్మోల్ ప్రీత్ సింగ్, ఉపేంద్ర సింగ్, నితీష్ కుమార్, అభిషేక్ శర్మ, మళ్ళీ అభిషేక్ శర్మ కీలకమైన ఆటగాడు, చాలా కీలకమైన ఆటగాడు మనకి. బిఫోర్ టైం మన సీజన్ కాకుండా దాని ముందు సీజన్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మళ్ళీ లాస్ట్ సీజన్లో కొద్దిగా యావరేజ్ పెర్ఫార్మెన్స్ అయిపోయింది. ఏదో ఒక మ్యాచ్ ఒక 50 కొడతాడు, ఆ తర్వాత 2 మ్యాచ్లు కొట్టాడు, మళ్ళీ తర్వాత ఎప్పుడో ఒక 30-40 కొడతాడు, ఇట్లా అయిపోయింది. తర్వాత వాషింగ్టన్ సుందర్, ఇతను ఒక్కడు నమ్మకదగ్గ ప్లేయర్ లాగా కనబడుతున్నది వాషింగ్టన్ సుందర్. ఆల్రౌండర్, స్పిన్ ఆల్రౌండర్, మంచి స్పిన్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. మిడిల్ ఆర్డర్లో, లోయర్ మిడిల్ ఆర్డర్లో మంచి బ్యాటింగ్ కూడా ఇస్తున్నాడు, ఫినిషింగ్ కూడా చేయగలిగిన కెపాసిటీ ఉంది వాషింగ్టన్ సుందర్. సన్వీర్ సింగ్, జాతవేద్ సుబ్రహ్మణ్యం, ఆకాష్ సింగ్, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, భువి 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 అనేక సంవత్సరాల పాటు భువి మీద ఇండియా టీమే డిపెండ్ అయ్యింది. అట్లాంటి భువి ఇప్పుడు ఎప్పుడు కూడా స్టార్టింగ్లో 1-2 వికెట్లు తీస్తాడు, ఫినిషింగ్ ఓవర్లలో కంట్రోల్ చేస్తాడు అన్న పేరున్న భువి ఈ రెండిట్లో కూడా ఫెయిల్ అవుతున్నాడు. ఒకసారి ఓపెనింగ్ ఓవర్స్లో 1 వికెట్లు తీసినా కూడా ఫినిషింగ్ ఇవ్వడంలో మాత్రం, ఫినిషింగ్లో కంట్రోల్ చేయడంలో మాత్రం ఆ కంట్రోల్ తప్పుతోంది భువి విషయంలో. సరే మరి ఈసారి ఎలా చేస్తాడో భువి, మనకి కీలకమైన ఆటగాడు భువి. ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే. ఉమ్రాన్ మాలిక్ మంచి పేస్ బౌలర్ కానీ కంట్రోల్ లేదు. దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో వేస్తాడు కానీ కంట్రోల్ లేదు. కంట్రోల్ లేకపోవడం వల్ల పెద్ద సమస్య ఇతనితో. అసలు బాల్ జస్ట్ అలా టచ్ చేస్తే 4లు 6లు వెళ్ళిపోతున్నాయి. కంట్రోల్ లేకుండా చేయడం వల్ల ఇతను వేసే ఓవర్లోనే ఎక్కువ మనకి బాగా రన్స్ అన్ని పోతున్నాయి. టాలెంట్ ఉంది కానీ కంట్రోల్ లేదు, బౌలింగ్ మీద కంట్రోల్ లేదు, స్పీడ్ ఉంది కానీ. మయాంక్ మార్కండే కుర్రాడు, మంచి ఇప్పుడు వృద్ధిలోకి వస్తున్న కుర్రాడు, స్పిన్నర్స్ ఆల్రౌండర్ మయాంక్ మార్కండే. అయితే వీళ్ళకి ప్లేస్ ఎంతవరకు దొరుకుతుంది, మయాంక్ మార్కండేకి ప్లేస్ ఎంతవరకు దొరుకుతుంది అనేది కొంచెం ఆలోచించాల్సిన అంశం. సరే ఇక విదేశీ ఆటగాళ్ళ విషయం తీసుకుంటే, విదేశీ ఆటగాళ్ళు మాత్రం మనకి ఈసారి కొంచెం చాలా అద్భుతమైన ఆటగాళ్ళు దొరికారు. కాబట్టి వీళ్ళని ఒకసారి చూద్దాం ఎవరెవరు ఉన్నారు. సరే కమిన్స్ క్యాప్టెన్, మనకి ఆస్ట్రేలియాకే క్యాప్టెన్, మనకి ఇప్పుడు సన్ రైజర్స్ కూడా క్యాప్టెన్. మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, అలాగే మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, బ్రహ్మాండమైన ఆల్రౌండరు, అలాగే క్యాప్టెన్సీ కూడా చేస్తాడు. సో కమిన్స్ విషయంలో మనకి ఏ రకంగా ఇప్పుడు పెర్ఫార్మెన్స్ చేస్తాడనేది చూసుకోవాలి తప్ప కమిన్స్ విషయంలో అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మరక్రమ్ లాస్ట్ టైం మనకి క్యాప్టెన్సీ చేశాడు. లేటెస్ట్గా సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఈ టోర్నమెంట్ 2020 టోర్నమెంట్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అక్కడ కూడా సన్ రైజర్స్ టీం ఉంది. సౌత్ ఆఫ్రికాలో జరిగే టోర్నమెంట్లో కూడా సన్ రైజర్స్ టీం ఉంది. అక్కడ సన్ రైజర్స్ విన్నర్స్ కూడా అయ్యారు. ఆ విన్నర్స్ అయిన టీంలో మరక్రమ్ చాలా కీలకం. సో అట్లాంటి మరక్రమ్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం సరైన పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. సరే ఈసారి మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి, అంతా 1 మంత్ కూడా కాలేదు అక్కడ ఈ 2020 టోర్నమెంట్ అయ్యి. సో అక్కడ సన్ రైజర్స్ గెలవడంలో మరక్రమ్ చాలా ప్రముఖమైన పాత్ర పోషించాడు. మరి ఈసారి కూడా మనం గెలిపించడానికి ఇతనికి అవకాశం ఉంది, కానీ అసలు ఇతనికి ప్లేసే పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ అవడానికి వైస్ క్యాప్టెన్, కానీ ఈ లాస్ట్ టైం క్యాప్టెన్ చేశాడు, ఈసారి వైస్ క్యాప్టెన్గా ఉంటాడు, కానీ అసలు ప్లేసే ఇవ్వడానికి చాలా కష్టసాధ్యమైన విషయం. చెప్పాను కదా, 4 మాత్రమే అవకాశం. అందులో ఖచ్చితంగా ఉండవలసింది కమిన్స్ క్యాప్టెన్ కాబట్టి ఒకటైపోయింది. మరక్రమ్ విషయం మాట్లాడుకునే ముందు మళ్ళీ మిగతా వాళ్ళ గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. మిగతా ఎవరెవరు కంపల్సరీ ఆడాల్సిన ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు. గ్లెన్ ఫిలిప్స్ మంచి బౌలరు, మంచి ఆల్రౌండర్, మంచి హిట్టర్. కానీ గ్లెన్ ఫిలిప్స్కి కూడా
ప్లేస్ అనేది ఇవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ. చూసారా, మంచి మంచి వాళ్ళు, మరక్రమ్ లాంటి వాడికి అవకాశం తక్కువ. గ్లెన్ ఫిలిప్స్ మంచి ఆటగాడు, మంచి ఆల్రౌండర్, ఇతనికి కూడా అవకాశాలు ఇవ్వడం చాలా కష్టం. తర్వాత హెన్రీ క్లాసన్, ఇది మనకి కీలకమైన ఆటగాడు అంటే క్లాసన్. ఈసారి మిడిల్ ఆర్డర్లో క్లాసన్ గనక కొట్టాడు అంటే మనం హ్యాపీగా మ్యాచ్ గెలిచిపోయామని అర్థం. ఒకవేళ అవతల వాళ్ళు బాగా ఎక్కువ కొట్టినా కూడా క్లాసన్ కనుక స్టాండర్డ్ అయ్యాడంటే కూడా మనం విన్నర్ అయిపోతుంది. ఎందుకంటే ఎంత స్కోర్ ఉన్నా కూడా ఒక్క చేత్తో కొట్టగలిగిన క్లాసన్. సో అందువల్ల క్లాసన్ ఉండటం అనేది ఈసారి మనకి చాలా 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 ఇంపార్టెంట్, చాలా మనకి అడ్వాంటేజ్ కూడా. సో కంపల్సరీ ప్లేయింగ్ లెవెల్లో ఉండే రెండో విదేశీ ఆటగాడు క్లాసన్. తర్వాత ట్రావిస్ హెడ్, ఇతను మామూలు ఆటగాడు కాదు. ఇతన్ని నమ్ముకునే ఈసారి మనం ఏమన్నా విన్నర్స్ అవుతామా అన్న ఒక ధైర్యాన్ని ఈ టీంకి ఇస్తున్న ఆటగాడు ట్రావిస్ హెడ్. బ్రహ్మాండమైన ఫామ్లో ఉన్నాడు, అనేకమైన అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ సన్ రైజర్స్కి అలాంటి అద్భుతమైన ఇన్నింగ్స్ వరుసగా ఆడి ఓపెనింగ్లో ఓపెనర్గా వస్తాడు. ఓపెనింగ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఈ టీముని గెలిపించడానికి ఉపయోగపడతాడా అనేది చూడాలి. సో కంపల్సరీ ప్లేయింగ్ లెవెన్లో ఉండే ఇంకొక ఆటగాడు, మూడో ఆటగాడు ట్రావిస్ హెడ్. మార్కో ఎన్సన్ కూడా మంచి ఆల్రౌండర్, ఫాస్ట్ ఓవర్ బ్రహ్మాండమైన సౌత్ ఆఫ్రికాకి మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. మంచి ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు, లాస్ట్లో మంచి సిక్సర్లు కొట్టగలిగిన ఆటగాడు, మంచి ఫినిషింగ్ ఇవ్వగలిగిన ఆటగాడు ఎన్సన్. లాస్ట్ టైం చాలా వరకు ఇతనికి అవకాశాలు వచ్చినాయి, కానీ ఈసారి టీంలో ఎన్సన్కి అవకాశాలు వస్తాయా రావా అనేది క్వశ్చన్ మార్క్. ఇలాంటి ఆటగాళ్ళని కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితుల్లో ఈరోజు సన్ రైజర్స్ ఉంది. తర్వాత హసరంగా, వెరీ ఇంపార్టెంట్ ఆటగాడు, కీలకమైన ఆటగాడు, శ్రీలంకకి చెందిన హసరంగా. మంచి స్పిన్నర్, అద్భుతమైన స్పిన్నర్, అలాగే మంచి బ్యాట్స్మెన్. ఎంత మంచి స్పిన్నరో అంత మంచి బ్యాట్స్మెన్. సో ప్లేయింగ్ లెవెల్లో కంపల్సరీ ఉండే ఆటగాళ్ళల్లో నాలుగో ఆటగాడు హసరంగా. 4 అయిపోయారు. మరి ఇంకా చూడండి, మరి జెన్సన్ పరిస్థితి ఏంటి, మరక్రమ్ పరిస్థితి ఏంటి, ఇంకా ఉన్నారు. ఫజల్ హక్ ఫారూఖీ కూడా మంచి ఆటగాళ్ళు. సో ఇలాంటి ఆటగాళ్ళని పెట్టుకుని మనం కేవలం 4 సెలెక్ట్ చేసుకోవాల్సి రావడం వల్ల అద్భుతమైన ఆటగాళ్ళు కనీసం 3 మనం పక్కన కూర్చోబెట్టాల్సిన పరిస్థితి. అట్ ది సేమ్ టైం వీళ్ళంతా ఇంత బలమైన విదేశీ ఆటగాళ్ళు ఉన్నా, మనకి మంచి బెంచ్ ఉన్నా కూడా మన దేశీయ ఆటగాళ్ళు సరైన పెర్ఫార్మెన్స్ ఇస్తారా లేదా, వీళ్ళు గ్యారంటీ కొడతారు అనేవాళ్ళు కనిపించట్లేదు. ఇది సమస్య. అభిషేక్ శర్మ విషయంలో అలాగే జరుగుతోంది, మయాంక్ అగర్వాల్ విషయంలో అలాగే జరుగుతోంది. వీళ్ళిద్దరూ కనుక సరైన పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే మాత్రం ఇండియా టీము, సన్ రైజర్స్ టీము చాలా ఇబ్బందులు పాలు అవ్వాల్సిన పరిస్థితి. సో అందువల్ల మన దేశీయ ఆటగాళ్ళు ఎలా ఆడతారు అన్న దాని మీద ఈసారి మన టీం పెర్ఫార్మెన్స్ మనం విన్ అవుతామా లేదా అనేది. రాహుల్ త్రిపాఠి కొట్టడం అంటూ మొదలెడితే మంచి స్ట్రోకులు కొట్టగలిగిన ఆటగాడు, కనీసం 40-50 పైనే కొడతాడు. కానీ రాహుల్ త్రిపాఠి అనే కీలకమైన ఆటగాడు ఆ స్టేజ్లో ఎలా ఆడతాడు అనేది. సో ఇందులో ఓపెనింగ్ వచ్చేసరికి మయాంక్ అగర్వాల్ కాంట్బట్ పొజిషన్లో ఇంకా మయాంక్ అగర్వాలే వస్తాడు. మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరూ ఓపెనింగ్ వస్తారు. అలాగే అభిషేక్ శర్మ 1 డౌన్లో వస్తాడు, 2nd డౌన్లో ట్రావిస్ హెడ్ వస్తాడు, 3rd డౌన్లో త్రిపాఠి వస్తాడు, 4th డౌన్లో క్లాసన్ వస్తాడు, 5th డౌన్కి వచ్చేసరికి హసరంగానా లేకపోతే మన క్యాప్టెన్ కమిన్స్, 5th డౌన్, 6th డౌన్, అలా వరుస పెట్టి అద్భుతమైన పైనుంచి కింద దాకా చూసుకుంటే భువి వచ్చేదాకా కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది మనకు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, హసరంగ తర్వాత వాషింగ్టన్ సుందర్ వస్తాడు. సో ఇంతవరకు ఉంది. ఆ తర్వాత నుంచి భువి, తర్వాత
ఫాస్ట్ బౌలర్స్, ఒకళ్ళిద్దరు ఫాస్ట్ బౌలర్స్. అది ఎవరవుతారు? ఉమ్రాన్ మాలిక్ అవుతాడా, ఇంకెవరు అవుతారని ఎన్సన్ అయ్యే అవకాశాలు లేవు. చెప్పాను కదా, అది తక్కువ అవకాశం ఉంది. సో మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. కాకపోతే ఇండియన్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు వీళ్ళ మీద ఆధారపడి ఉంది. వీళ్ళందరూ కలిసి ఈసారన్న కమిన్స్ నాయకత్వంలో ఈ మన సన్ రైజర్స్ యొక్క సౌభాగ్య రేఖని మార్చి మళ్ళీ మనని విన్నర్స్గా మారుస్తారా లేదా అనేది మనందరం చూడాలి. సన్ రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్ని మీ అందరికీ మ్యాచ్ ముందు మ్యాచ్ తర్వాత కూడా దీని మీద మీకు ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ సన్ రైజర్స్ ఆడే మ్యాచ్ ఏంటి, వాళ్ళు ఎవరితో ఆడబోతున్నారు, వీటి మీద ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుందాం. సన్ రైజర్స్ మ్యాచ్ ఆడిన తర్వాత ఆ రోజు మ్యాచ్ ఎలా ఆడారు అన్న దాని మీద కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అందరూ ఫాలో అవుతుండండి, బ్రహ్మాస్త్రాన్ని ఫాలో అవ్వండి, సన్ రైజర్స్ని మనం ఫాలో అవుతూ ఉన్నాం.